థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మళ్ళీ మన ముందుకు వస్తున్న చిన్నారులు అఖిల డ్యాన్స్ అకాడమీ నుంచి ప్రణవాలయ అంటూ మన ముందుకు వస్తున్న చిన్నారిని ఒకసారి వెల్కమ్. చప్పట్లు. ప్రణవాలయ అంటూ ముందుకు వస్తున్న చిన్నారి. ఇప్పటి వరకు మనము గ్రూప్ సాంగ్స్ చూసాం కదా. సాంగ్ ప్లీజ్. ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ ఎవరు అనేది ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పాలంటే నిన్ను విరిగి మీద పడ్డ బెదరడు మన అన్న, తెలుగువాడి కీర్తిని చాటిన శ్రీరామన్న. రాముడిలా కనిపిస్తే దండం పెట్టాలి, కృష్ణుడిలా కనిపిస్తే వెన్నను పెట్టాలి, భీముడిలా తొడగొడితే దడ పుట్టించాలి, రావణుడై కనిపిస్తే వణికెత్తాలి. పౌరాణిక పాత్రల్లో శ్రీకారం చుట్టడం, చారిత్రక వీరుడిగా జనం బాట పట్టడం, మొండితనం గుండె బలం కలిగిన మనగాడు. అందుకే తెలుగునాటి చక్రం తిప్పాడు. ఒకటా రెండా ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు. అందుకే ప్రతి చిత్రం జనం గెలిచిన యాత్రలు. ఇప్పటికీ ఎప్పటికీ అక్కడే మనం చూస్తున్నట్టు కిరీటాన ఒకే ఒక భారత రత్న అంటూ ఆయన యొక్క తత్వాన్ని భరణి గారు ఒకసారి కవిత తెలియజేశారు. అలాగే ఆయన ఒక పద్యం చెప్పాలంటే, పద్యం అంటే పౌరాణికల్లో ఆయన కొట్టిన వాడు లేడు. అలా ఒక పద్యం చెప్పాలంటే, నటసార్వభౌముడై వట వృక్షమును కోరి ప్రేక్షకుల మదిలో వెలిగించినాడు. నయనాభిరాముడై నియమ గంభీరుడై కంటీల ముందు అయి కదిలినాడు. విశ్వవిఖ్యాతుడై నట తేజస్వి అయి తెలుగు తల్లికి కీర్తి తెచ్చినాడు. అసమాన భక్తితో ఆత్మశక్తిని కలిగి కోట్ల మందికి కూర్చి కూర్చువాడు. సకల దేవతా తత్వ విఖ్యాత అయి నిలిచి స్థిర తపస్విగా పాత్ర వెలిగించినాడు. అట్టి తారక రాముడ విష్టించగలేడు. జయ జయలు తెలుగు జాతి జయ జయలు. అందరికీ నమస్కారం. Dim, da 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 jump. Lam, da 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 jump. Da da.
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ రాధాకృష్ణ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టాల్సింది మెన్నే ఉమెన్ గారు. ప్రముఖ కవయిత్రి రేడియో వ్యాఖ్యాత తిరుమల కళ్యాణి గారిని సగౌరవంగా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారు, నేను ప్రపంచమంతా తిరిగాను, కానీ మా ఇంటి పెరటి చెట్టు ఆకు మీద ఒక మంచు బిందువు కురుస్తుంటే దాన్ని చూడటం మర్చిపోయాను. అది చూసినప్పుడు తెలిసింది ప్రపంచంలో ఉన్న అందమంతే అందులోనే ఉంది. అనవసరంగా దేశాలన్నీ తిరిగానని. మీరు అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఈ సభలో పాల్గొన్న వారు 2 నిమిషాల మాటలు వింటే మనకి మనసు పులకరించి ఆ కాన్సెప్ట్ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు 10,000కు పైగా సభలను సమర్థవంతంగా నిర్వహించిన సభ సామ్రాట్ బికి కృష్ణ గారిని ఈ సభను నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ప్రార్థనా గీతం హర్షిత గారు పాడతారు. వారి జయంతి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులైనటువంటి పెద్దలకు, 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళా సాహిత్య సేవా రంగాల ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అద్భుతమైనటువంటి రోజు, అపూర్వమైనటువంటి రోజు. ఎందుకంటే ప్రపంచంలో ఎందరో పుడుతూ ఉంటారు, ఎందరో మరణిస్తూ ఉంటారు. కానీ జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని వాల్మీకి అన్నట్టుగా మరి జన్మభూమి రుణాన్ని తీర్చుకున్నటువంటి ఏకైక నాయకుడు, మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, తెలుగు తేజం, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి ఈ యొక్క జన్మదినోత్సవం ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుందంటే ఇది ఆయన యొక్క ఆశీస్సులే తప్ప మరొకటి కాదని మరి భువిజ కవివరులు గుండియల్ దిగ్గుమనగా యమపురికి వెళ్ళాడు కృష్ణదేవరాయలు అని అన్నారు. అలాగా ఎన్టీ రామారావు గారు మరి ఈ యొక్క ప్రపంచానికి ఒక గొప్ప కళాకారునిగా, గొప్ప నేతగా ఆయన సందేశం ఇచ్చి మరి భువిజ కవివరులు దిగ్గుమనగా అన్నాడు ఆయన. అయితే నేనేమంటుందంటే దేవతలందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా మహానేత మరి పైన ఉండి మనలందరినీ చూస్తూ ఆశీర్వదిస్తున్నాడు. ఆయన యొక్క మహా ఆశీస్సులతో ఈ సభ జరుగుతుందని విన్నవిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. మరి వారి గురించి చెప్తే మరి ఎంతో కాలం మరి అయిపోతుంది. అందువల్ల ఈ సభకు వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా నేను మనసారా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, సభను ప్రారంభిస్తున్నాము. ఇప్పుడే కాలాతీతమైంది, 8 గంటలు దాటింది. అందువల్ల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షించి వారి యొక్క శుభాకాంక్షలు అందజేస్తారు. మొట్టమొదట 3 పుస్తకాలపైన సమీక్షా సమావేశం అనుకున్నాం. ఇప్పుడు మొట్టమొదట ఎన్టీఆర్ గారి పైన, ఎందుకంటే ముఖ్యంగా టీడీ జనార్దన్ అన్నగారు ఎన్టీఆర్ వీరాభిమానాన్ని మీకు తెలుసు. ఆ మహానేత యొక్క చల్లని నీడలో ఎదిగి ఆయన ఆశయాలను, ఆదర్శాలను ముందుకు తీసుకుని పోతున్నటువంటి గొప్ప నాయకులు, గొప్ప పాలనాధ్యక్షులు.
అటువంటి వ్యక్తి యొక్క సహకారంతో సహాయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానని మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా 3 పుస్తకాలను, అద్భుతమైనటువంటి పుస్తకాలను రామారావు గారి పైన ఆయన ప్రేమతో పరిశోధన చేయించి అద్భుతమైన పుస్తకాలను ప్రచురించారు టీడీ జనార్దన్ గారు. ఆ పుస్తకాలు ఉన్నవారు అయినటువంటి జనార్దన్ గారు రాసినటువంటి పుస్తకాల గురించి పరిచయ కార్యక్రమంలో నేను ఒక పుస్తకం గురించి మాట్లాడుతూ ఉన్నాను. అది శక పురుషుడు. ఏముంది పుస్తకంలో? ఎందుకంటే వికీ కృష్ణ గారు చాలా కొంచెం మాత్రమే మాట్లాడమన్నారు. కాబట్టి ఏముంది పుస్తకంలో అని అంటే, శక పురుషుడు ఎన్టీఆర్, దేశ సేవలో ఎన్టీఆర్, దేశభక్తిలో ఎన్టీఆర్, పూజ గదిలో తారక రాముడు, తెలుగువారి మీద ఎన్టీఆర్ ముద్ర తో కృషి చేసినటువంటి మహోన్నత మానవతామూర్తి, మహా అని ఎన్ని మాటలన్నా తక్కువ. అటువంటి గొప్ప వ్యక్తి ఈ ఫౌండేషన్ ద్వారా మేము ఎందుకంటే భారతీయ అనువాద ఫౌండేషన్ తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువాదం చేస్తున్నాం. మరి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా ప్రియతమ అన్నగారు గౌరవనీయులు టీడీ జనార్దన్ రావు అన్నగారికి ఒక చిరు సత్కారం భారతీయ ఫౌండేషన్ తరఫున మేము చేస్తున్నాం. మీ యొక్క కరతాల ధరలం. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మహానేత నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుక సందర్భంగా తేదీ 28/5/2024 నాడు ప్రముఖ సంఘ సేవకులు, ప్రజానాయకులు, ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీ చైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజకీయ కార్యదర్శి, మహామానవతావాది, మహామనస్వి, శ్రమ తపస్వి టీడీ జనార్దన్ గారికి ఎన్టీఆర్ స్మారక జీవన సాఫల్య జాతీయ పురస్కారం అందజేస్తూ సగౌరవంగా ప్రేమతో సమర్పిస్తున్న సన్మాన పత్రం. ఓ ప్రజల మనిషి, మహానాయకుడ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మహోన్నత సందేశాన్ని తారక మంత్రంగా భావిస్తూ
ఆ మహోన్నత మానవతామూర్తి ఆశయాలను ఆదర్శాలను తనువులోని వనరులో జీవించుకొని అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ పరిశ్రమిస్తున్న అల్లు పేరుగాని ప్రజా నాయకులు మీరు. ఓ ప్రజల మనిషి, ప్రజల కోసం పాటుపడని నరుని బతుకు ఎందుకని, పంట పొలాలకు నీరందించని వాగు బతుకు దేనికని సినారే అన్నట్టు మీరు ప్రజల కోసం, ప్రజా సేవ కోసం జన్మించిన కారణ జన్ములు. అందుకే ఎన్టీఆర్ గారి వీరాభిమానిగా, వీర సేవకునిగా 1997లో తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి క్షణాన్ని పార్టీ కోసం, ప్రజల కోసం కేటాయించి రేయింబవళ్ళు విశ్రాంతి ఎరుగక సేవలు చేస్తున్న అవిశ్రాంత సేవామూర్తి మీరు. యువ నాయకులకు స్ఫూర్తి మీరు. నిష్కలంక నిస్వార్థ నిగర్వ నిర్మల జీవితం మీరు. సభ్యులుగా, రాజకీయ కార్యదర్శిగా ఇలా ఎన్నో పదవులు అలంకరించి అపూర్వ సేవలు చేసిన అమృత హృదయులు మీరు. పదవుల మీకు అలంకారం కాదు, పదవులు మీకు అలంకారం కాదు, మీ వల్లనే ఆయా పదవులకు అలంకారం వచ్చింది. ఒకసారి కడతలత్వాన్ని అంత బలంగా ఓ రైతు బంధువు, కరుణా సింధుడు, రైతులే దేశానికి వెన్నెముకలు అన్న గాంధీ మాటను అక్షరాలా పాటించి రైతుల కోసం కోట్లాది రూపాయలు కేంద్రం నుండి తెప్పించి నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా కోట్లాది మంది పేద రైతుల చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన రైతు బాంధవులు మీరు. ఓ కారణ జన్ముడా, కరుణాంతరంగుడా, మీలాంటి జననేతను మంచితనం, మానవత్వం, సేవాతత్వం కలబోసుకున్న మానవతా పతాకను కన్న తల్లిదండ్రులు ధన్యులు. పుణ్య దంపతులు రాధాకృష్ణమూర్తి సర్వజన్మల నోముల పంటగా పుణ్య ఫలితంగా 1957లో కృష్ణా జిల్లా లింగాలపల్లెలో ఓ శుభ ముహూర్తాన మీరు జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ప్రజాసేవలో ప్రవేశించి ప్రజాసేవకే మీ జీవితం అంకితం చేశారు. ప్రజలనే దేవుళ్ళుగా భావించిన ఆ మహానేత ఎన్టీఆర్ చల్లని నీడలో ఎదిగిన మీరు ఆ శత పురుషుని ప్రేమ దీవెనలు పొందిన ధన్యజీవి. ఇద్దరు మహానేతలతో కలిసి నడిచి తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా క్రియాశీలంగా అవిశ్రాంత కృషి చేసిన ప్రజా సేవకులు మీరు, ప్రజల మనిషి మీరు. ఓ మానవతామూర్తి, జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు అన్న కవి మాటకు అక్షర సాక్ష్యం మీ జీవితం. మీ కళ్ళల్లో కరుణరసం, గుండెల్లో ప్రేమరసం, మాటల్లో మాధుర్యం, చేతల్లో సహాయ గుణం. మీ జీవితమే ఓ అద్భుత అపూర్వ సేవల గ్రంథాలయం, మానవతా సుగంధాల ప్రేమాలయం. మీ మహోన్నత వ్యక్తిత్వాన్ని, మానవ సేవను, నాయకత్వ ప్రతిమను, పాలనా దక్షతను, నిరంతర కృషిని, మీలోని శ్రమ ఋషిని అభివర్ణిస్తూ చంద్రునితో నూలు పోగుల ఈ చిరు సన్మాన పత్రాన్ని ప్రేమతో సమర్పిస్తున్నాం. అందుకోండి. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, ఆహుతులైనటువంటి సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తెలుగు జాతికి పండుగ దినం, పర్వదినం, ఎన్టీఆర్ పుట్టినటువంటి జన్మదినం. ఎన్టీ రామారావు గారు మనిషి కాదు, మనుషుల్లో దేవుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తు. తెలుగు ప్రజల గుండె చప్పుడు. అంతేకాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, రైతుల పాలిట వరం, విద్యార్థులకి మార్గదర్శి, కార్మికులకి అండగా ఉండేటటువంటి ఆ నాయకుడు యొక్క చరిత్ర మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన జీవితంలో 60 ఏళ్ళు సినిమాల్లో ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చారు. ఒక చలనచిత్ర నటుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా ద్విపాత్రాభినయం చేశారు.
ఈ భూమి మీద. ఆయన లేరు అనే మాట నేను నా నోటితో అనలేను. ఆయన ఈ భూమి మీదకి వచ్చారు, చూశారు, ప్రజలతో మాట్లాడారు, వెళ్ళారు. కుర్రోళ్ళకి రాజకీయాలు లేవు. నూరుకు మీసాలు ఉన్నటువంటి పిల్లలకి దాదాపు 220 సీట్లు ఇచ్చాడు. బిఏ, ఎంఏ, గిమ్ఏ చదివిన వాళ్ళకి, డాక్టర్లకి, లాయర్లకి, ఇట్లాంటి పట్టభద్రులు అందరికీ సీట్లు ఇచ్చి కొత్త తరాన్ని సృష్టించాడు రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారు. అందుకే రాజకీయాల గురించి మాట్లాడినా, సినిమా రంగం గురించి మాట్లాడినా ఎన్టీ రామారావు గారి ముందు, ఎన్టీ రామారావు గారి తర్వాత అని చరిత్ర రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాలనలో కూడా సమూలంగా పాలనను మార్చేశాడు. ఎవరి మండలాల వ్యవస్థ ఎవరు పెట్టారు? అంతకుముందు తాలూకా వ్యవస్థ ఎవరు పెట్టారు? తెల్లోడు పెట్టిండు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన వ్యవస్థని మనకు అనుకూలంగా మార్చుకునే దమ్ము లేదు మన రాజకీయ నాయకులకి. ఆ చిత్తశుద్ధి లేదు, ఆ ప్రయత్నం లేదు. దానికోసం ప్రయత్నం చేసి ఎన్టీ రామారావు గారు తాలూకా అయితే నియోజకవర్గం అంత ఉంది. చాలా కష్టం పేదోడికి పాలనా కేంద్రానికి వెళ్ళటం అని 5-6 మండలాలుగా నియోజకవర్గాన్ని విభజించాడు ఎన్టీ రామారావు గారు. అట్లా అనేకమైన సంస్కరణలు. ఇంకొకటి చెప్తారు రైతాంగానికి సంబంధం. ఏమండి, స్వతంత్రం వచ్చినప్పుడు ఏం చెప్పారు? భారతదేశం వ్యవసాయక దేశం, నదీ నదాలు పుష్కలంగా ఉన్నాయి, ప్రతి ఎకరానికి నీరిస్తే ఈ దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో దాన్ని అమలు చేశారా? ఎన్ని ప్రభుత్వాలు మారినాయి? ఎన్టీ రామారావు గారు రావడానికి ముందు ఎంతమంది ప్రధానమంత్రులు మారారు? ఒక్కళ్ళు కూడా అమలు చేయలేదు. చిత్తశుద్ధిగా వ్యవసాయానికి మేలు చేయాల. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రాజకీయ నాయకుడు, భారతదేశంలో నదుల అనుసంధానం చేసినటువంటి నాయకుడు. ఆయన కృష్ణా, తుంగభద్ర నదిని కలిపి తెలుగంగ పథకం పెట్టి రాయలసీమకు మొట్టమొదటి రాయలసీమ ప్రాజెక్టులను ఏర్పాటు చేశాడు. తెలుగంగ, హంద్రీనీవ, గాలేరు నది ఇయ్యాల్సి అవి పూర్తి చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు. ఆయన ఉన్న కొద్ది కాలంలో ఉత్తర ఆంధ్రలో మద్దువలస ప్రాజెక్ట్ ఏర్పాటు చేశాడు. అక్కడ శ్రీరామ తీర్థ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశాడు. అక్కడ ఇరిగేషన్కి అవకాశం ఇచ్చాడు. తెలంగాణలో శ్రీశైలం కుడి కాలువ, ఎడం కాలువ, అలానే మరి ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టునేమో విద్యుత్ కూడా ఉత్పత్తి చేశాడు. నాగార్జున సాగర్లో విద్యుత్ కోసం ఉంటే, శ్రీశైలంలో విద్యుత్ కోసం ఉంటే దాన్ని సాగునీరు కూడా చేశాడు. ఆ విధంగా అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి, నదుల అనుసంధానానికి కృషి చేశాడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఇప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొక నాయకుడు దేశంలో నదుల అనుసంధానం చేయలేదు. మొన్న బాబు గారికి అవకాశం వస్తే కృష్ణా గోదావరి నదులను కలిపి రాయలసీమకి నీళ్లు ప్రవహించి చివరికి గండికోట ప్రాజెక్టు నీరు అనంతపురంలో కియా ఫ్యాక్టరీకి నీళ్లు ఇస్తూ కృష్ణ నీటిని, అదేవిధంగా రాయలసీమలో ఉన్న కృష్ణదేవరాయలు తమిళ చెరువులన్నీ నింపాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని చెప్పాలండి, ఎన్నని చెప్పాలండి? కొన్ని మాటలు చెప్పాను, దయచేసి అందుకు మాట్లాడారు. భావోద్వేగంతో అద్భుతంగా సందేశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా నా యొక్క నమస్సుమని తెలియజేస్తున్నాను. సత్కారం మీకు చేయడం, ఎంత సత్కారం చేసినా చిన్నదే. మా యొక్క ఆనందం కోసం మీరు ఒక గొప్ప రచయితలకు, కవులకు, కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది కోసమే ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం అందరి కోసం ఉంది. అందరి కోసం ఉన్న పార్టీ తెలుగుదేశం. నేను 50 పుస్తకాలు రాస్తే 6,000 శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తే ఈ 2 రాష్ట్రాల్లో నేను చేసినంత సామాజిక సేవ కానీ, సాహిత్య సేవ కానీ ఎవరు చేయలేదు. కానీ నా సేవను గుర్తించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం, ఏకైక వ్యక్తి మా జనార్దన్ రావు. ఈ జనార్దన్ రావు అన్నగారు
అవనిగడ్డలో సహస్ర కవి సమ్మేళనం చేసిన తర్వాత నన్ను పిలిపించి కళారత్న అనేటువంటి ఒక అవార్డు ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆయనకు నేను ఒక కవిగా నా హృదయంలో ఉన్నటువంటి కృతజ్ఞతను తెలియజేయడానికి ఇచ్చిన సత్కారం చేశానన్న. అలాంటి ఎందుకంటే రామారావు గారి ఆశయాలను ఆదర్శాలను అణువణువున పుచ్చుకున్న మహోన్నత వ్యక్తి జనార్దన్ గారు. కాబట్టి మహనీయులు వారు ఎప్పుడూ కూడా మహనీయులు, ఆయన అన్నట్టుగా మహనీయులు మనుషుల మధ్యనే ఉంటారు, మనుషుల హృదయాల్లోనే ఉంటారు. సమాజంలో వారు చేసిన సేవల రూపంలో బ్రతికే ఉంటారు. మనిషి పరిమళించాలి, మానవత్వమై పరిమళించాలి, ప్రేమతత్వమై పల్లవించాలి. ఎన్టీ రామారావు లాగా అనేటువంటి సేవాతత్వమై ప్రవహించాలి ఎన్టీ రామారావు లాగా అనేటువంటి విషయాన్ని మీరు అద్భుతంగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి నందమూరి వంశము అంటేనే, నందమూరి పేరు ఎత్తితేనే ఎంతో ఎంతో ఆనందం మనకు కలుగుతుంది. అట్లాంటి నందమూరి వంశాంకురం రామారావు గారికి ఎంతో ప్రీతి పాత్రులైనటువంటి పెద్దలు. ఆయన ఒక నిర్మాతగానే కాదు, ఒక ప్రజాసేవకునిగా, డిస్ట్రిబ్యూటర్గా, అంతేకాదు ఆయన ఒక గొప్ప ఒక దార్శనికుడు అన్నమాట. కాబట్టి నందమూరి మోహన కృష్ణ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, వేదికను అలంకరించిన అతిథులకు, సన్మాన గ్రహీతులకు, మా నందమూరి కుటుంబం తరఫున వారి ప్రతినిధిగా మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు సుదినం, పండుగ రోజు. ఎందుకంటే మే 28, 1923 సంవత్సరం చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిన దినం. ఒక మహనీయుడు జన్మించాం. లక్ష్మయ్య చౌదరి గారికి, వెంకటరామమ్మ గారికి ఆయన జన్మించారు. ఆయనే ఎన్టీఆర్. రాబో 60 సంవత్సరాల్లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. దీని వెనుక ఆయన కృషి చాలా ఉంది. దుర్భిక్షం అనే ఇది ఆయన నినాదం. కృషితో నాస్తి దుర్భిక్షం. నేను చాలా క్లుప్తంగా మాట్లాడతాను, ఎందుకంటే సమయం దాటిపోతుంది. ఆయన సినీ జీవితంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. వేయని పాత్ర లేదు. అటు హీరోగాను, వయసు మళ్ళిన పాత్ర భీష్మగాను, డీగ్లామరైజ్ రోల్ అంటే ఒక పుష్టివాడిగాను, ప్రతి నాయకుడి పాత్రలో ఆయన జనాన్ని మెప్పించారు. అలాగే రాజకీయ చరిత్రలో కూడా, రాజకీయ జీవితంలో కూడా ఆయన ఎన్నో పెను మార్పులు చేశారు. పేదవానికి 2 కిలోల బియ్యం పథకం, అట్లాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, వారికి ప్రత్యేక విశ్వవిద్యాలయం, ఈ మండల వ్యవస్థ, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను స్థాపించారు. ఆయన కొడుకుగా పుట్టడం నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, ఈ జన్మలో ఆయనకి కొడుకుగా నేనే కాదు, మేము 11 మంది పిల్లలం, మేమందరం అదృష్టవంతులం. ఆయన ఆశయ సాధన కోసం మేము నిత్యం కృషి చేస్తాం. ఆయన ఆశయాలకు
ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఒక గంట లేటుగా కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి అందరూ క్షమించాలని కోరుతూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్గా పనిచేసి ఇప్పుడు ఎన్నో ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎం నరసింహప్ప గారిని శుభాకాంక్షలు అందించాల్సిన కోరుతున్నాను. సభాధ్యక్షులు శ్రీ దుట్టి కృష్ణ గారికి, ఈనాడు ఈ సమావేశం ఇలా జరగడానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ టిడి జనార్దన్ గారికి, గురువుగారు పద్మశ్రీ పలకలూరు రినాక్ గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, కంఠంనేని రవికుమార్ గారికి, అలాగే వేదిక ఆలంకించినటువంటి పెద్దలందరికీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇది తెలుగువారి పండుగ ఈరోజు. ఎందుకంటే ఆ మహనీయుడు జన్మించినటువంటి దినం. సో ఈరోజు మోహన్ కృష్ణ గారు ఇక్కడ ఉండడం అన్నటువంటిది నిజంగా మనందరం ఆనందించదగినటువంటి విషయం. ఆ వారసుడు ఒకడు ఇక్కడ ఉండడం తెలుగు జాతికి వన్నె తెచ్చినటువంటి మహామనిషి ఎన్టీఆర్. అది అసలు సాధ్యమా? ఒక సినిమా రంగంలో 60 ఏళ్ల వరకు వయసు వరకు సినిమా రంగంలో ఎస్వి యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి, మరి ఎందరికో కవులకు కళాకారులకు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి ఆచార్య పలకలూరు రినాక్ గారు శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు బిద్ది కృష్ణ గారు, వేదికను అలంకరించిన మహోన్నతులైన సామాజిక, సాహిత్య, కళారంగ ప్రముఖులకు, సభలో ఆశీనులైన ఆత్మీయులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. రామారావు గారు నాకు చాలా ఇష్టం. ఇష్టానికి కారణాలు ఏమీ ఉండవు. ఆయన తెలుగు జాతికి కొన్ని తెచ్చిన వ్యక్తి అని మీరు అందరూ విన్నారు. తెలుగువాడుగా పుట్టడం, తెలుగును ప్రేమించడం, తెలుగు ప్రజల్ని గౌరవించడం, తెలుగు దేశాన్ని పెట్టడం, రాజ్యాన్ని నిర్మించడం, ప్రజల్ని ప్రేమించడం ఒక లక్ష్యం అయితే 9 నెలల్లో అంతకాలం పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని కాదని తెలుగుదేశం ప్రభుత్వాన్ని తేగలగడం, ఇవేవీ కాకుండా రాముడుగా కృష్ణుడుగా అందరూ ఇష్టపడే పాత్రలే కాదు, కొందరు భయపడే రావణుడు దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా చేసి ఒకనాటి జస్టిస్ పార్టీని, ఇంకొకనాటి డీకే పార్టీని, ఇంకొకప్పటి డిఎంకేని, వాటి ప్రాచీనతలో ఉన్నటువంటి ద్రావిడ సంస్కృతి సమన్వయాన్ని ఆకలింపు చేసుకొని కళారంగంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి ఎన్టీ రామారావు గారు. జస్టిస్ చౌదరి అని ఎన్టీ రామారావు గారు సినిమా తీశారు. ఆయన జస్టిస్ చౌదరి ఎంత న్యాయస్థానంలో నేనున్నప్పుడు, న్యాయమూర్తిగా నేనున్నప్పుడు నాకు నేను కాను అనేటువంటి ఒక పాట ఉంది. అట్లాంటి గొప్ప జస్టిస్ చౌదరి ప్రతిరూపమే మన జస్టిస్ చంద్రకుమార్ గారు. ఆయన ఇచ్చినటువంటి సంచలనాత్మకమైన తీర్పులు మీ అందరికీ తెలుసు. ఆయన నాకు గురువు. గత 15 ఏళ్ళుగా ప్రతి సభకు వస్తారు, కానీ చివరిలోనే ఆయన మాట్లాడిస్తూ ఉంటారు. అయినా కూడా ఆయన చేతుల మీదుగా మీకు అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు చేయించాలని ఇక్కడికి పిలిపించాము. అయితే శుభాకాంక్షలు సంక్షిప్తంగా శుభాకాంక్షలు అందజేసి
శిష్యుని రక్షించాలని ప్రార్థిస్తున్నాను. కొలకగారు వినాయక్ సార్ గారికి దూరం వెళ్ళాలి కాబట్టి 2 గంటల ప్రయాణం ఉంది. అందువల్ల చిరు సత్కారంతో గురువు గారిని పంపిస్తాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ చంద్రకుమార్ గారు శుభాకాంక్షలు. కృష్ణ గారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత దిక్కి కృష్ణ గారు హైదరాబాద్లోని యొక్క కళారంగం యొక్క రూపురేఖలే మార్చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఎంతోమంది కవులను కళాకారులను ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమం కూడా చాలా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. భారత సాహిత్య అనువాద ఫౌండేషన్ అనేది ఒకదాన్ని స్థాపించి అనేక పుస్తకాలను ఆయన ట్రాన్స్లేషన్ చేయిస్తున్నాడు. ఇది నిజంగా మన తెలుగు వారందరికీ కూడా చాలా గొప్ప విషయం. మరి అదేవిధంగా ఎన్టీ రామారావు అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళలో నేను ఒకరిని. అయితే అటువంటి ఎన్టీ రామారావు గురించి సంక్షిప్త సుందరంగా అద్భుతంగా మహాపురుషుడి మైలురాళ్ళు మిత్రులు మాకు జనార్దన్ గారు, టిట్టి జనార్దన్ గారు దీన్ని తయారు చేశారు. చాలా ఎందుకంటే ఎంతో సమగ్రమైనటువంటి యొక్క సమావేశాలు ఆయన జీవితంలో జరిగినటువంటి అన్ని సంఘటనలన్నీ ఒక్కొక్క వాక్యంలో 2 వాక్యాల్లో చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆయన నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒక రాజధాని ఫైల్స్ ద్వారా రైతుల యొక్క అమరావతి రైతుల యొక్క బాధలను ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప నిర్మాత మన ఎవరు చెప్పండి, కంఠంని రవిశంకర్ గారు. ఆయన ఇప్పుడు మీకు శుభాకాంక్షలు అందేది. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు అందరికీ కూడా ఇవాళ తెలుగు వారందరికీ ఒక పండుగ రోజు. ఎన్టీఆర్ పుట్టినరోజు అంటేనే ఒక పండుగ రోజు. ఎన్టీఆర్ అంటే ఒక తెలుగు వారి గుండె చప్పుడు. ఒక చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను. 1980కి ముందు ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, సభలో అనేక మంది కవులు, కవయిత్రులు, సాహిత్యవేత్తలు ఉన్నారు. వారందరికీ, పురస్కార గ్రహీతలందరికీ కూడా అభినందనలు, అభివాదాలు తెలియజేస్తూ ఇటువంటి గొప్ప అవకాశం మహా నటుడు, మహానేత సమీక్షకురాలు కానీ కాలాతీతమైంది కాబట్టి ఆమె శుభాకాంక్షలు అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రసన్న కుమార్ గారికి ఎన్టీఆర్ స్మారక జీవన సాఫల్య జాతీయ పురస్కారం అందజేస్తున్నాం. ఓ కళామూర్తి, మనిషి పరిమళించాలి, మానవత్వమే పరిమళించాలి, ప్రేమతత్వమే పల్లవించాలి, సేవాతత్వమే ప్రవహించాలన్న ఓ కవి మారన్న ప్రత్యక్ష రూపం మీ జీవితం. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు, అందరికీ హితులు, సున్నిత మనస్కులైన మీ వ్యక్తిత్వం అద్భుతం, అపూర్వం అనేది వచ్చింది.
కారణజన్ముడు నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ ఫౌండేషన్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు ప్రదానం చేసింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించిన వేడుకలో సంఘ సేవకులు అయిన అఖిల కర్ణాటక కమ్మవారి సంఘ అధ్యక్షులు బెంగళూరు మరియు అఖిల భారత తెలుగు అకాడమీ అధ్యక్షులు బెంగళూరు వారు లయన్ గారపాటి రామకృష్ణ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. కళారత్న బిక్కి కృష్ణ సారథ్యంలో కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ తనయుడు, ప్రముఖ ఛాయాగ్రాహకుడు, నిర్మాత నందమూరి మోహన కృష్ణ, ఎన్టీఆర్ మనవరాలు నందమూరి మోహన రూప, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎల్.సి.టి.డి. జనార్దన్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ కులపతి, ప్రముఖ భాషావేత్త పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్, తెలుగువన్.com అధినేత, నిర్మాత కంటంనేని రవిశంకర్, ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్, రిటైర్డ్ ఎం. నరసింహప్ప, ప్రముఖ కవయిత్రి రాజావాసిరెడ్డి మల్లీశ్వరి, దళిత జాగృతి పితామహుడు కుసుమ ధర్మన్న ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రాధా కుసుమ, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గిడుగు కాంతికృష్ణ తదితర లబ్ధ ప్రతిష్ఠులు పాలుపంచుకున్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా సాక్షాత్తు ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన్ కృష్ణ, మోహన రూప చేతుల మీదుగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకోవడం చాలా గర్వంగా ఉందన్న గారపాటి రామకృష్ణ. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన కళారత్న బిక్కి కృష్ణగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.